భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. మొన్న నిన్న రాత్రి ఇరాన్ ఇజ్రాయెల్ మీద అటాక్ ఇచ్చింది కదండి. అది చాలా పెద్ద అటర్ ఫ్లాప్ అనే చెప్పుకోవాలి. యాక్చువల్లీ థర్డ్ వరల్డ్ వార్ విల్ బి ఆల్ అబౌట్ టెక్నాలజీ అండి. టెక్నాలజీ ఎవరికి సుపీరియారిటీ ఉంటే వాడే గెలుస్తాడు థర్డ్ వరల్డ్ వార్లో. సో ఆబ్వియస్గా టెక్నాలజీలో ఇజ్రాయెల్ మించిన వాడు లేడు. సో ఏం జరిగిందంటే 110 బ్యాలిస్టిక్ మిసైల్స్ అనుకున్నాం. ఒక బ్యాలిస్టిక్ మిసైల్ అంటే అది ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ అంటారు, ఐసీబీఎం. అంటే చాలా దూరం ట్రావెల్ చేయగలరు, చాలా యాక్యురేట్గా వెళ్తాయి. తర్వాత ఇది గగనతలంలోంచి వెళ్తాయండి, పైకి వెళ్ళి కిందకి వస్తాయి. అంటే డైరెక్ట్గా వెళ్ళవు, యాజ్ ద క్రో ఫ్లైజ్ వెళ్ళవు. అది పైకి వెళ్ళి స్పేస్లోకి వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తాయి. సో ఇలాంటి మిసైల్స్ని 110 వాడాడు. అంటే చాలా కాస్ట్ ఏంటుంది వాడికి. దాంట్లో 103 ధ్వంసం చేయగలిగారు వీడు. 7 దాకా వెళ్ళి యాక్చువల్గా టార్గెట్ని రీచ్ అయ్యాయి. ఆ టార్గెట్లు కూడా ఏదో మెడార్లోనే అక్కడ పడ్డాయి. పడితే ఒక 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 ఆడపిల్ల ఎవరో చచ్చిపోయారని చెప్పి న్యూస్ వచ్చింది, ఇజ్రాయెల్ వాళ్ళు చెప్పడం. సరే, అదొక విఫల దాడి. ఇంకోటి డ్రోన్స్ అనేవి చాలా 300 అంటున్నారు కదా, 160 అంటున్నారు కదా. సో బేసిక్గా ఈ డ్రోన్స్ ఏంటంటే ఆత్మాహుతి డ్రోన్స్ అనమాట. వెళ్ళి సూసైడ్ బాంబర్స్ లాగా వెళ్ళిపోయి వాళ్ళ ఎమ్యునిషన్తో పాటు అది కూడా కాలిపోతుంది టార్గెట్కి వెళ్ళి. కానీ టార్గెట్కి వెళ్ళేలోపే మధ్యలో అంటే యుఎస్ వాళ్ళు, యూకే వాళ్ళు, వాళ్ళ యాంటీ డ్రోన్ సిస్టమ్స్ ఏమి ఉన్నట్టున్నాయి. మధ్యలోనే అంటే ఇజ్రాయెల్ దాకా వెళ్ళేలోపే వాటిని న్యూట్రలైజ్ చేశారు, వాటిని కాల్చిపారేశారు. సో ఇంకోటి ఏమంటారు అనుకున్నాం మనం, ఈ ఇంకో మిసైల్ ఏది, దట్స్ కాల్డ్ నాట్ బ్యాలిస్టిక్ మిసైల్, క్రూయిజ్ మిసైల్ అంటే అది ఏరోప్లేన్ లాగా యాజ్ అ క్రో ఫ్లైజ్ వస్తుందండి. అవి కూడా అంత 36 వేసారు. ఆ క్రూయిజ్ మిసైల్స్ని దారిలోనే ఇంటర్సెప్ట్ చేయబడ్డాయి. అంటే ఇజ్రాయెల్ తాలూకు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వల్ల, లేకపోతే అమెరికన్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి కదా ఇరాక్లో, అక్కడ వాళ్ళు పసిగట్టి వాడిని న్యూట్రలైజ్ చేశారు. సో అల్టిమేట్గా ఇట్ వాజ్ అటర్ ఫ్లాప్ అండి. అంటే లాట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్, లాట్ ఆఫ్ ఎఫర్ట్ అయింటుంది పాపం ఇరాన్కి. కాకపోతే వాళ్ళు చేసిన వాళ్ళ వల్ల వృధా ప్రయాసం అంట. సో టెక్నాలజీ ఈజ్ ద థింగ్ అండి. వరల్డ్ వార్ 3లో మీకు ఉద్రేకం ఉన్న, ఆవేశం ఉన్న, మన పాకిస్తాన్ వాళ్ళు చెప్తారు కదా, మేము 6 అడుగుల పథాన్లు, ఎంత ఇండియన్స్ అంతా 5 అడుగులు ఉంటారు పుట్టాడు, వాళ్ళతో మేము ఎంతసేపు అనుకుంటారు. ఒక్క పథాన్ ఈజ్ ఈక్వల్ టు 20 మంది హిందువులు సరి సమాధానం చెప్తాం అనుకుంటారు వెలువడి. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం వార్ అలా లేదండి. మీ సొంత బలంతో చెల్లదు, ఇది టెక్నాలజీతో వెళ్ళాలి. టెక్నాలజీ షుడ్ బి యాక్యురేట్, టెక్నాలజీ షుడ్ బి ఫంక్షనల్. అంటే లాస్ట్ మినిట్ చైనా వాడు టెక్నాలజీలో కాదు, పనిచేస్తుంది లేకపోతే లేదు అనుకుంటే కష్టం. చైనా వాడంతా కూడా వాళ్ళ టెక్నాలజీ చాలా విచిత్రం. 100 బొమ్మలు వాడు తయారు చేస్తే దాంట్లో 99 పనిచేయవు, ఒకటి పనిచేస్తుంది. సో దిస్ వార్, వరల్డ్ వార్ 3, ఇఫ్ ఇట్ ఆల్ ఇట్ కమ్స్ ఇన్, రాకూడదని అనుకుందాం. అది కానీ వస్తే టెక్నాలజికల్ సుపీరియారిటీ ఉన్నవాడే గెలుస్తాడు అంటే మీకు అర్థమైపోయింది. ఇక రష్యన్స్ ఒక పక్క ఉన్నారు, మరి అటు పక్క వాళ్ళ టెక్నాలజీ బాగుంటుంది. మరి ఇజ్రాయేలీ వాడు టెక్నాలజీలో ఈజ్ మోస్ట్ అడ్వాన్స్డ్. సరే, ఇలా ఉండగా ఆస్ట్రేలియా కూడా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తానని ముందుకొచ్చింది. సో ఇప్పుడు ఆస్ట్రేలియా, యుఎస్, యూకే, ఫ్రాన్స్, జర్మనీ ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఇజ్రాయెల్ వెనకాల ఉన్నారు. మరి ఇరాన్ వెనకాల ఎవరు ఉన్నారంటే రష్యా కూడా. వాడు ప్రస్తుతానికి హీఈస్ బిజీ విత్ ఓన్ అఫైర్స్. వాడు యుద్ధంతో వాడు బిజీగా ఉన్నాడు, పెద్దగా హెల్ప్ చేయలేడని అనుకుందాం. ఇంకోటి రష్యా కాకుండా మన పాకిస్తాను, టర్కీ, తర్వాత సౌత్ కొరియా, చైనా వాడు కూడా పెద్ద, వాడు మాట సాయం చెప్తా డైరెక్ట్గా దిగుతాడని నేను అనుకోను. ఎందుకంటే చైనా అంత పీకొడుకు ఉన్నాడు. చైనా ఇప్పుడు IDF
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఎంత ఎంత ధైర్యశాలులో, చైనా వాళ్ళు అంత పిరికినా వాళ్ళు. సో వాళ్ళకి వీళ్ళకి పొత్తు కుదరదు. ఇజ్రాయెల్తో పెట్టుకొని బతికి బట్ట కట్టడం వాడికి ఇంపాసిబుల్. చైనా ఇజ్రాయెల్తో యుద్ధం పెట్టుకున్నాడంటే వాడి పని అయిపోయింది. సో ఇదండి ప్రస్తుతం వార్ సిచ్యుయేషను. ఇరాన్ చేసిన విఫల ప్రయత్నం చాలా అంటే బోల్డ్ వ్యయంతో కూడిన పని. 110 బ్యాలిస్టిక్ మిషన్స్ అంటే ఒక్కొక్క మిసైల్కి చాలా కాస్ట్ అవుతుంది. వాడు కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చేసామంటే వాడు ఇంత ఖర్చు పెట్టి కొండంతవి ఎలకన పెట్టినట్టు ఉంది వాడు చేసిన పని. సరే, ఇప్పుడు దానికి రిటాలియేషన్ కింద ఇజ్రాయెల్ వాడు ఏం చేస్తాడు? ఇక్కడతో ఆగదు కదా, యుద్ధం అంటే నువ్వు చేసిన పని చేసావు, మరి వాడు రిటాలియేషన్ ఉంటుంది కదా అట్నుంచి. దానికి ఎలా ఉంటుందో అది మనం చూడవలసిన అవసరం ఎంతైనా ఉంది. వెయిట్ అండ్ వాచ్. జై శ్రీరామ్. హర్ హర్ మహాదేవ్.